తెలియజేసుకుంటూ, గురు పూజోత్సవం మన జీవితంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర ప్రతి స్థానాన్ని కూడా కళ్యాణం ద్వారా గురుకే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఎక్కడ పుట్టినాం, ఎటు నుంచి వచ్చినాం, మనం వేసే జీవన విధానంలో ఇలా ఉండాలని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి నా జీవితంలో గురువు అని అనుకుంటా. ఎందుకంటే మనం ఓన్లీ క్లాస్లో గురువు మాత్రమే కాకుండా మనం సమాజంలో తిరుగుతున్నప్పుడు అనేక మంది మనం ఇలా కాదు అట్లా బతకాలి, ఇలా బతకాలి, మంచి చెడు నేర్పిస్తూ మనల్ని పై స్థాయికి ఎదగడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మనం పూజించుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజుగా గురు పూజోత్సవం జరుపుకుంటాం. ఇట్టి గురు పూజోత్సవాన్ని ఆరోగ్య ఆధ్వర్యంలో పొడిమ్యాల మండలిలో జరిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కేవలం క్లాసులోనే కాకుండా సమాజమే ఒక గురువుగా, ఎందుకంటే ఇవాళ ఆర్ఎస్ఎస్లో ఒక సంఘటన క్రమశిక్షణ విద్యార్థులు ముందుకు వెళ్ళడం, మనం బతికే జీవన విధానాన్ని నేర్పిస్తున్నారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ కూడా ఒక గురువుగా మలుచుకొని మనం, ఎందుకంటే ఒక క్లాసులో చెప్పే సారే కాకుండా సమాజానికి ఆర్ఎస్ఎస్ కూడా ఒక గురువు లాంటిదని నేను భావిస్తున్నాను. మీ అందరికంటే వయసు వచ్చిందంటే ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడిన బాగుండదు. మనకు ప్రధాన వక్తగా వచ్చారు, మనకు ఆర్ఎస్ఎస్ అనేది ఇంకా చెప్పడానికి మీకు అవకాశం ఇచ్చిన జనతని పెద్దగా ధన్యవాదాలు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తెలిసినటువంటి అందులో ఒకటి గురు పూజోత్సవం. ఇది సమాజంలో గురువు యొక్క పాత్రను తెలియజేయడం కోసం, డాక్టర్జీ సంఘం నడవడం కోసం చేసినటువంటి ఒక ఆలోచననే ఈ గురు పూజోత్సవం. మనకు ఈ వచ్చే పౌర్ణమి ఏదైతే ఉందో, ఆషాఢ శుద్ధ పౌర్ణమి అని, అది వ్యాస భగవానుడి యొక్క జయంతిగా మనం జరుపుకుంటాం. దాని నిమిత్తంగా చేసుకొని మీరందరూ తెలిసినటువంటి వాళ్ళే, గురువుకు 3 కొమ్ములు ఉంటాయి: గాకు, రాకు, వాకు. గురువు అంటే 3 కొమ్ములు. దాని అర్థం ఏంటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా మనం ఆరాధిస్తాం. నేను 2వ చరణం చెప్పిన అఖండ మండలాగా భగవంతుని యొక్క స్వరూపము మాత్రమే భగవంతుడు లేడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి అని గీతాకారుడు వాడు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అర్జున తిష్టతి తస్మై శ్రీ గురవే నమః. ఆ పరమాత్ముని, అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్ముని చేరుకునేటువంటి మార్గాన్ని చూపించేటువంటి జ్ఞాని ఎవరయ్యా అంటే, మనం స్మరించే దానికోసం ఈ వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో మన దేశవ్యాప్తంగా ఆశ్రమాలు అన్నీ కూడా జ్ఞాన సంపన్నులైనటువంటి ఋషిమునులందరూ కూడా గొప్పగా ఆరాధన చేస్తారు. ఆ పరంపరను మనం దృష్టిలో పెట్టుకొని డాక్టర్జీ మనకు గురు పూజోత్సవాన్ని, శ్రీ గురు పూజోత్సవాన్ని సంఘము గుణాలు మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి గుణము, ఈ రోజు ఉన్నటువంటి శ్రేష్టత్వము తెలుసు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. అక్కడ ద్రోణాచార్యులు, కృపాచార్యులు, భీష్మాచార్యులు, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు, సాధకులు ఉన్నారు అందులో. కానీ అర్జునుడి రథం మీద ఏముంటుంది? లక్ష్యాలను చేరుకోవాలంటే, ఒక కార్యక్రమాల నిర్వహణ చేయాలంటే, సంఘం ముందుకు సాగాలంటే మనకు కొంత ద్రవ్యం కూడా అవసరమైంది వ్యక్తులతో పాటు. మరి ఆ ద్రవ్యాన్ని మనం ఎలా సేకరిస్తాం? మీ అందరికీ తెలుసు, రామాలయ నిర్మాణం చేసేటప్పుడు అనేక కంపెనీలు ముందుకు వచ్చాయి. మేము నిర్మాణం చేసిస్తాం, మీరు ఎట్లా డిజైన్ చేసిస్తే, మీరు రూపొందించే, మీరు కంపెనీలు వచ్చాయి.
కానీ పెద్దవాళ్ళు ఆలోచించారు ఏమని, అది ఎవరికో ఒకరికి బిర్లా కడితే బిర్లా టెంపుల్, టాటా కడితే టాటా టెంపుల్ అయిపోతుంది. అది వ్యక్తులకు సంబంధించినటువంటిది కాదు. సమస్త ఇక్కడ ఖాళీ ఉండదు, ఇంకా రాత్రి ఉన్నారు ముందర.